తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత బీసీ వర్గాలకు కానీ బడుగు వర్గాలకు కానీ అందరికీ మేలు జరుగుతుంది. ఈవెంట్ కూడా ఎన్టీ రామారావు గారు ఏ విధానంతో పార్టీ స్థాపించారో ఇంకా అక్కడి తర్వాత నుంచి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకొని పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మరి ఈవేళ నారా లోకేష్ బాబు ఆయన కూడా పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ యువతను ఇంకా ఉత్తేజపరుస్తూ మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో రకాల కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఈవేళ అయితే నేను ఉత్తరాంధ్ర తాలూకా మనిషిని. నేను ఉత్తరాంధ్రలో పుట్టాను, ఉత్తరాంధ్రలో నేను పదవులు చేశాను. అయితే ఈవేళ బాపూర్ ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాత ఉత్తరాంధ్రకి ఒక మహోన్నతమైన ఉజ్వల భవిష్యత్తు ఏర్పడింది. రానున్న రోజుల్లో ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా అంతా అభివృద్ధి చెందుతూ మరి వైజాగ్ విశాఖపట్నం ఒకటే చాలు. మన ఆ రోజైతే ఉమ్మడాంధ్ర ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఎలాగైతే డెవలప్ చేశారో ఈ రోజు కూడా మరి విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత విశాఖపట్నాన్ని హైదరాబాద్కి ధీటుగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పేసి నేను చెప్తున్నాను. అంతేకాకుండా ఈవేళ అమరావతి చూసుకుంటే అమరావతి సర్వంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. అమరావతి ప్రపంచంలో పేరుగాంచిన సిటీలన్నింటికి కూడా ధీటుగా ఈవేళ తయారవుతుంది.